శ్రమ నొంది ఉండుట నాకు మేలు. ఈ వచనంలో రెండు భాగాలు మనం చూస్తున్నాం. ఒకటి, ఆయన కట్టడలను విధులను, న్యాయ విధులు అని కూడా అనొచ్చు, ఆయన కట్టడలు న్యాయ విధులను నేర్చుకునేటట్లుగా ఆ కట్టడలు, ఆ నియమ నిబంధనలు, ఆ ఆజ్ఞలను మనం నేర్చుకునేదానికి మనకేం కావాలట? మనం ఏ మార్గంలోకి వెళ్ళాలట? శ్రమ అనే మార్గంలో వెళ్ళాలట. ఒక వ్యక్తికి, విశ్వాసి కానీ సేవకులు కానీ శ్రమ ఎందుకు వస్తుంది అని అంటే, మనం పరిపూర్ణముగా దేవుని కట్టడలు నేర్చుకోవడానికి, పరిపూర్ణంగా మనము దేవుని నియమాన్ని పాటించడానికి, దేవుని యొక్క న్యాయ విధులను అనుసరించడానికి మనకు పరిపూర్ణమైనటువంటి ఆ మనస్సు, వాటి యందు